రీసెంట్ టైమ్ లో టాలీవుడ్ హీరోలలో అద్భుతమైన ఫామ్ తో కొనసాగుతున్న హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. 2015 నుండి టెంపర్ సినిమా తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఎలాంటి ఫ్లాప్ లేకుండా కెరీర్ ని ఇప్పటి వరకు కొనసాగిస్తుండగా 2019 ఇయర్ లో ఎన్టీఆర్ నటించిన సినిమాలు లేకపోవడంతో మిగిలిన నందమూరి హీరోలకు ఈ ఏడాది సవాలుగా మారింది. కానీ అనుకున్న ఫలితాలను నందమూరి హీరోలలో బాలకృష్ణ ముందుగా వచ్చి అందుకోలేకపోయాడు. కాగా ఈ ఏడాది 2 సినిమాలను తొలి 2 నెలల్లోనే రిలీజ్ చేసిన బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర 2 సినిమాలతో తీవ్ర నిరాశను మిగిలించి బొక్కబోర్లా పడ్డాడు. ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు మరియు మహానాయకుడు 2 సినిమాలు తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ గా నిలవడంతో టోటల్ ప్రెజర్ మొత్తం నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 118 సినిమాపై పడింది. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ సినిమాకు పాజిటివ్ బస్ రిలీజ్ కి ముందు ఉన్న బాక్సాఫీస్ దగ్గర బస్ దృష్ట్యా మాత్రం అంచనాలు ఏమాత్రం లేవనే చెప్పాలి. అలాంటి తక్కువ అంచనాలతోనే బరిలోకి దిగిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్ల పరంగా 3 షోల వరకు కొద్దిగా స్లోగానే మొదలైనప్పటికీ అప్పటికే పాజిటివ్ టాక్ పవర్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో సినిమాకు అప్పటి నుండి కలిసి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సినిమా 4 రోజులలోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకునేలా చేసింది. దాంతో నందమూరి హీరోలలో ఈ ఏడాది మరే సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఉన్నంతలో మాత్రం నందమూరి కళ్యాణ్ రామ్ పరువు కాపాడే విధంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటాడనే చెప్పాలి. దాంతో పాటే పటాస్ తర్వాత క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇదే అవ్వడం విశేషమని చెప్పవచ్చు. 2015లో పటాస్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ కి తర్వాత ఇప్పటి వరకు అనుకున్న రేంజ్ విజయాలు దక్కనే లేదు. ఇక ఏడాది ఎన్టీఆర్ కూడా సినిమాలు లేకుండా ఉండటంతో టోటల్ ప్రెజర్ ని మోసిన కళ్యాణ్ రామ్ నందమూరి హీరోల పరువు కాపాడటమే కాకుండా ఏడాది ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో సెకండ్ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాను తన ఖాతాలో వేసుకొని దుమ్ము లేపడనే చెప్పాలి. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారగా మినిమం 12 కోట్లకు పైగా వసూలను ఈ సినిమా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.